రైతు బంధు పడా అన్న రైతు బంధు పడలే ఇంకా పడలే. ఎప్పుడో ఒకసారి ఇస్తాను. ఎట్లా ఇస్తాను? ఎకరానా 2 ఎకరాలు 5 ఎకరాల లోపే ఇస్తాను. ఎక్కువ ఇస్తాను. నిన్న వేసిండు కదా 2 ఎకరాలకి రేవంత్ రెడ్డి. లే ఇంకా పడలే. ఏమో పడ్డేసేలేదు ఏం తెలియదు. అది పడ్డదేశం కదా చూస్తే పడలేదు. ఫోన్లో టింగు టింగు అని మెసేజ్ వస్తా. టింగు వస్తలేవు. టింగ్ వస్తాను. టింగ్ లేదు వస్తుంది. టింగ్ ఎట్లా ఉందా మరి ఇప్పుడు రైతుల పరిస్థితి ఎట్లా ఉంది? ఇక రైతు పైన మనం ఘోరం కేసీఆర్ ఉన్నప్పుడే మంచిది ఉండే. నెక్స్ట్ ఘోరం సార్. కనీసం రైతు బంధు కూడా టైంకి వేస్తలేడు. టైం వస్తలే. టైం సీజన్ దేనికి వస్తలేదు. రైతులే ముంచుతున్నాయి. రైతులే ఆగం చెప్తున్నాయి. ఏం లేదు. నేను మంచి రైతుల్ని రాజం చేస్తున్నా. కేసీఆర్ రైతుని ముంచేసిండు. నెట్ట ముంచేసిండు అని కేసీఆర్ రేవంత్ రెడ్డి ముంచిండు. అసలు ఇదే ముంచుతారు. తెలుసు అందరి దేశంలో అందరూ రైతులు అందరూ తెలుసుకోరు. ఆ రైతులు తెలుసు ఎవరు బాగా చేసిండు, ఎవరు మంచి చేసిండు. రైతులు చెప్తూనే ఉంటారు కదా. ఓకే. ఇప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు ఒక తరీఖ ఉండే, అంటే రైతు బంధు వచ్చుడు కానీ యూరియా బస్తా అందుబాటులో ఉండే. యూరియా బస్తా ఫోన్ చేస్తే ఇంటికి వచ్చి వేసేది. ఆటోలో వాళ్ళు ఇచ్చిపోయి. ఇప్పుడు లైన్ చెప్పులు లైన్ కట్టించాడు. 1 బస్తా 2 బస్తాలు ఇచ్చాడు. ఇప్పుడు ఏదో బుక్ చేయాలట. ఆ బుక్ చేస్తే ఎక్కడో వరదలు పడబడదు తెలియదు, ఎక్కడ పడదు తెలియదు. దానికి 2 రోజులు టైం. బుక్ చేయాలి. ఒకనాడు లేకుండా మళ్ళీ 2-3 రోజులు ఆగి మళ్ళీ తీసుకురావాలి పోయి. అట్లా అయితే బస్తాలకి అటు మీ కాలం వేస్ట్ అయిపోతుంది. ఇటు వ్యవసాయం చేసుకోవాలి, యూరియా బస్తాలకు పోవాలి. ఇక ఏ సామి నష్టం అవుతుంది. అటు యూరియా బస్తాలు 2 రోజులు అవుతుంది. మరి 2 రోజులు ఆగం అవుతుంది. వేస్ట్ చేసిన వేస్ట్ లాభం. చేసిన పరపతి చేసినా కట్టు యూరియా బస్తాలు చేసినట్టు ఆ సామికి మంచి న్యాయం చేస్తే బాగుండు. దేనికి ఎవరికి న్యాయం చేస్తారు? కేసీఆర్ మంచి న్యాయం చేసిన మీకు. కేసీఆర్ ఏ టైం రైతు మంది చేసేది. ఏ టైం యూరియా బస్తాలు అంటే ఇక్కడ వేసేది. ఇప్పుడు 1 బస్తాకి ఎంత? 1 బస్తా 21-22 ఇచ్చింది. 20 కేసీఆర్ 1400-1200 ఉండే. 1200 ఉండే. ఇప్పుడు ఎంత? 21-2200 అవుతుంది 1 బస్తాకు. డబల్ పెంచాడు. ఏ లాభం రైతులకు? 1 బస్తా 1 ఎకరా 4 బస్తాలు 5 బస్తాలు పడుతుంది. అయితే 1 ఎకరం అంటే 4-5 బస్తాలు అంటే 8-9 వేలు 1 ఎకరం పడుతుంది. అడుగు బస్తాలు. కూలీలకు ఎట్లా, గింజలకు ఎట్లా, తోడు ఎట్లా అని ఎంత ఆగం అవుతుంది, ఎంత పరిశ్రమ అయితే ఘోరం. అట్లా జరుగుతుంది. కేసీఆర్ మద్దతు ధరతో కొంటున్నా మరి ఏమైనా మధ్య ధర కొంటున్నాడు. అప్పుడు కేసీఆర్ కూడా ఎక్కడ పోయేది ఎట్లా పోయేది అట్లా పోయేది కూడా. ఈ టైంకి అట్లా మా గోసెటోడు పోయింది. ఇది చాలా ఘోరం. బోనస్ ఇస్తున్నాడు కదా. ఏ బోనస్ ఒకటి పడుతుంది, ఒకటి పడతలేదు. బోనస్ యాసింగ్ ఒకరు పడుతుంది, ఒకరు పడతలేదు. అందరికి ఎడబడుతుంది. రుణమాఫీ అయిందా నీకు? ఈ రుణమాఫీ అయింది. అన్నమాట చెప్పాలి. రుణమాఫీ అయింది. రుణమాఫీ అయితే 2 లక్షలు అయితే నాకు 1 లక్ష ఉంటే అయిపోయింది. ఓకే. అంటే నిన్న మీటింగ్ చూసినాను రేవంత్ రెడ్డి. నేను పోలే మీటింగ్. ఫోన్లో చూసినా అంటున్నా. ఫోన్లో చూసుకోలే. చెప్పలే. ఇంకా చూడడానికి మనకి 2 ఎకరాల లోపు నేను రైతు బంధు వేస్తా, అది విడతల వారికి వేస్తా అని చెప్తున్నాడు. ఇప్పుడు మీకు పడ్డా 2 ఎకరాలు? 2 అయిన తర్వాత పడలేదు. అప్పుడు యాసినప్పుడు చేసిండు. 2 ఎకరాల లోపల కాడికి వేసాడు. మళ్ళీ వేయలేదు. ఎత్త అంటాను. ఒకటేసారి పడ్డా మరి? అది ఒక్కసారి ఎడబడ్డాయి. 3 సార్లు పడ్డాయి. అప్పుడు 4,000, అప్పుడు 3,000 అట్లా వేసిండు. ఒక్కసారి వేసిండా? ఒక్కసారి వేయలేదు. అట్లా పడ్డాయి. దేనికి వాడుకున్నారు మరి ఆ పైసలు మీరు? ఎట్లా మీరు యూరియా బత్తాలు కాలేదు? దేనికి అదే వచ్చినాయి. అది లెక్క రాలే, పాటికి రాలే. అది ఒకసారి వస్తే కేసీఆర్ ఒక్కసారి వచ్చి 1 బస్తా యూరియా బస్తాలు 5 తెచ్చు. ఆ టైంకి వస్తే బాగుండదు. అప్పుడు 2,000, అప్పుడు 3,000 దేనికి ఖర్చు, ఇంటికి ఖర్చుకు సరిపోతుంది. అప్పుడు ఒక్కసారి రైతు పని 5 ఎకరాలకు 4 ఎకరాలకు అట్లా వేసేది. 10 ఎకరాల దాకా వేసేది. అప్పుడు వేసినప్పుడు ఒక్కసారి ఒక కామికి వస్తే యూరియా బస్తాలు తెచ్చి యూరియా బస్తాలు అడుగు బస్తాలు కూలీలుగా దీనికి దానికో అక్కడికి వచ్చేది. ఇప్పుడు ఏడవుతుంది. ఆ టైంకి వస్తుంది. అది ఎప్పుడు వచ్చేది టైం తెచ్చుకున్న తర్వాత ఇప్పుడు వస్తే రావు. టైం అయితే పడుతుంది, పడకుండా పడలేదు. అందరికి ఒకసారి కరెక్ట్ పడుతుంది, అందరికి పడతలే. అట్లా అవుతుంది. ఘోరం అవుతుంది. వ్యవసాయం ఇప్పుడు ఎట్లా మీకు చిరాకు పుడుతుందా? వ్యవసాయం చేయాలంటే చికాకు పుడుతుంది. ఇప్పుడు వానలు లేక ఈ 2 తల్లి పెట్టినాం. 2 తల్లి ఫస్ట్ చిన్నగా ఉంది. మళ్ళీ దీని ఇంకా చిన్నగా ఉంది. గిన్నె తీరులో ఎత్తున్నావు వర్షాలు లేక. ఏమవుతుంది? గింజలు కరెక్ట్ గింజలు ఫాల్ట్ మొత్తం ఫాల్ట్ గింజలే. 2 గింజలు వచ్చి ఉంటే 1 గింజ అదే ఫాల్ట్ గింజలే. ఇక్కడ మళ్ళీ లేదు. మళ్ళీ అక్కడ గ్రామ సభలో నాణ్యమైన విత్తనాలు ఏమంతా డూప్లికేట్ విత్తనం అంటారు కానీ సక్సెస్ విత్తనమే వస్తుంది. కరెక్ట్ విత్తనం వస్తుంది, క్వాలిటీగా వస్తుంది. అంతా డూప్లికేట్ అయ్యి చెప్తాండే డూప్లికేట్ పంపుతాండే.
సన్న వేసుకుంటారా లేదంటే దొడ్డు వేసుకుంటారా? ఇప్పుడు దొడ్డు యాసంగి అయితే దొడ్డు వేసుకున్నాం మేము. ఇప్పుడు యాసంగి అయితే వనకాలం అయితే సన్న వేసినాం 6 అది 16 8 అది బోనస్ ఆశపడి అట్లా ఎత్తాను. బోనస్ వస్తాను పండుతాయి మరి గంతగానే పండుతాయి. ఏమడితే అవి బండలే. ఇక ఈ కాలం ఏమడితే ఈ కాలం పీకోపోయాయి. ఇక సగం కాలం గడిచాయి. ఇంకో నెల అయితే నాటేసడం ఇక 100 పడే తెలియదు పోయే తెలియదు. అది కూడా అయింది. ఇక గివే ఇత్తనాలు వేసుకోవాలి వేరేది వేసుకోవాలని చెప్తారు కదా ప్రభుత్వం. వేరే ఈ ఇంధనం సరిగా వస్తుంది. ఆ ఇంధనం సరిగా ఏం వస్తలేదు. ఏమంటాం పంట వస్తుంది. కేసీఆర్ ఒడ్లు ఈ ఒడ్లు వస్తే మంచిగా అదన పండేది మంచిగా గట్టిగా పండేది. ఈ వాడు వేసే ఒడ్లు మొత్తం రోగాలు తల్లుతూనే ఉండే. అది కట్టుబడి దానిలో పెట్టుబడి కొట్టాలి, పై మందు కొట్టాలి, అందులో గుల్కోలు మొత్తం పత్తి ఒకటి వస్తుంది. అది ఎకరా వస్తుంది లేకుండా మర్చిపోయింది. ఇది మొత్తం అడ్డమడి పోతూనే ఉండే. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక మీ దగ్గర పైసలు ఉంటున్నాయి, రైతుల దగ్గర పైసలు ఏడబుడతలేవు. ఏడబుడలేదు. అది మా భూమి రేటే అసలు మార్కెట్ రేటు మొత్తం డౌన్ పడాయి. కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లా? అప్పుడు కేసీఆర్ రైతులు భూమి రేటు ఎట్లా ఉండే? జంప్ అయింది. 10 సంవత్సరాలు జంప్ అయింది. ఇప్పుడు 20-25 లక్షలు ఉండే. ఇప్పుడు 18 లక్షలు కాణతలేదు. 20 అప్పుడు 40 లక్షల దాకా నడిచింది. 40 ఇక రోడమడి కాబట్టి 40-30 అట్లా నడిచింది. ఇప్పుడు రోడమడే నీళ్ళ వందదానికే బోర్ వందదానికే 21 అట్లా నడుతుంది. సగం అవుతుంది. మాకు ఆశ ఏం బాగా. రేవంత్ రెడ్డి మంచిగానే పరిపాలిస్తున్నా, రైతులను రాజు చేస్తున్నా, రైతు బంధు ఇస్తున్నా, బోనస్ ఇస్తున్నా, రుణమాఫీ చేస్తున్నా. మళ్ళీ ఇంకా ప్రజలు నన్ను ఆయన బాగుంది. ఆయన వస్తాడు ఇంకా 5 సంవత్సరాలు గీసి 100 ఇంకా 3 ఏళ్ళు తిత్తేనే మంచిగా ఉంటుంది. తీసుకొని ఆయన చదువుకొని ఆయన పోతాడు. ఇంకా ఇంకోసారి ఆయన వస్తాడు. ఇక కేసీఆర్ ఎవరు కోరుకోవట్లేదు. అంటే కేసీఆర్ చచ్చిపోయిన పార్టీ అది. కేసీఆర్ అసలే రాడు, వస్తే నేనే వస్తాను చెప్పి కేసీఆర్ చెప్పదు. ఇంట్లో కూర్చొనే వస్తాడు ఆయన. ఈసారి ఇంట్లో కూర్చొని ఈయన సంగతి ఈసారి ఇంట్లో కూర్చొనే వస్తాడు. ఆయన వేసే పరంగా మా ఇంట్లో కూర్చొని వస్తాడు ఆయన. మళ్ళీ ఊర్లో అనుకుంటా మళ్ళీ కేసీఆర్ రావాలని. మొత్తం కేసీఆర్ ఊరుగా ప్రతి ఒక్కరు టండలు ఆసామికు అందరికి తెలుసుకున్నా ఒకటే అందరూ ఇక ఆటే వస్తుంది. చూడు ఈసారి ఇంకా 3 సంవత్సరాలు ఉంటుంది. ఇక 2 సంవత్సరాలు నరే ఉన్నది. ఇక తర్వాత ఏర్పడుతుంది. ఇక ఎవరు వచ్చే సంగతి ఆయన కూర్చొని ఇంట్లో కూర్చొని వస్తాడు. కంపల్సరీ వస్తుంది. మీ ఎమ్మెల్యే ఎవరు ఇక్కడ? మాలేమో ఎస్ఎస్సీ మీద. ఎట్లా ఉంది ఆమె పనితీరు? ఇక మేడం ఏమో వస్తుంది ఎప్పటికి వస్తుంది. ఏమో చిన్న పొల్ల ఏం మోడల్ వస్తాయి. మోడల్ రావు ఏం రావు. వెనక మళ్ళీ లీడర్లే వాళ్ళే తింటారు, వాళ్ళే దోసుకుపోతారు. ఆమె ఇంకా గెలుస్తారు. ఆయనకు ఏదో పైగా మళ్ళీ పేరు వెనక మళ్ళీ లీడరే తింటారు, వాళ్ళే వేసుకుంటారు. ఈసారి ఓడించినట్టు మళ్ళీసారి మన దయాకర్ని ఓడిస్తా మళ్ళీ నేనే వస్తా అని చెప్తుంది. చెప్పు తప్పు. ఈసారి ఏదో అప్పుడు రైతులు అది ఒకసారి ఈ అని 21 హామీలు ఎత్తున్నాడు. సరే ఊపిరు చేసిరు అందరు. కానీ ఈసారి తెలిసిపోయింది. ఈ ఏడే వస్తుంది. అసలు వేసి వస్తుంది. ఇంకసారి ఏమన్నదే మీకు మేడం గారు ఎలక్షన్ ముందు? ఏమన్నా రైతు బంధు ఎత్తాను, బోనలు ఎత్తానది. మళ్ళీ ఇందిరమ్మ ఇల్లు ఇస్తాను. ఇందిరమ్మ ఇల్లు మా టండల ఏమి 60 ఇల్లు ఉంది. 60 ఇళ్ళు ఒక్క ఇల్లు వచ్చింది. కడమలు అట్లే ఉన్నారు. ఇక 2 విడతలు ఇప్పుడు దాన్ని జాడ లేదా. అమెరికా నుంచి పైసలు తెచ్చి అభివృద్ధి అమెరికా తెచ్చి ఈడెత్తాను. ఆమె ఇక్కడ వచ్చేది ఇక్కడదే సొమ్ము సరిగా పెడతలేదు. అమెరికా తెచ్చి పెడతాను. ఈడ వచ్చే సొమ్మే సరిగా పెడతలేదు. మళ్ళీ దయాకర్ వస్తాడా? దయాకర్ కంపల్సరీ వస్తాడు.